శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఏ హీరోయిన్ చేయని పనిని నిధి అగర్వాల్ 5 ఏళ్ల నుంచి తన భుజాల మీద వేసుకొని, ఇది నా సినిమా, నేను ప్రమోట్ చేసుకుంటాను, నా సినిమా ఇట్లా ఉండకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద రెస్పెక్ట్తో ఆయన అక్కడ ప్రజలకి చేస్తున్నాడు. హీరో బదులు నేను కూడా ఒక పాత్రధారిని, నేను కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ దీంట్లో అని ఆ అమ్మాయి ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి అది చెల్లించిపోయింది. ఒక ఆడపిల్ల ఎక్కడున్నా ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తున్నప్పుడు, నేను నా సినిమాని ఎప్పుడు ప్రమోట్ చేయలేదు ఇంతవరకు, నేను రావాలనుకున్నాను, వచ్చాను, నా సినిమా అనాథ కాదు, నేను ఖచ్చితంగా ఉండాలి అని అనుకున్నాను, వచ్చాను అని చెప్పడం. ఆయన వచ్చి నిన్న మాట్లాడిన ప్రసంగం, అది ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే అంత అద్భుతంగా మాట్లాడాడు. సో హరహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఈవినింగ్ జరిగింది. ఒక్క మాట చెప్పొచ్చు, ప్రమోషన్లో కూడా ఆయన చాలా గొప్ప చెప్పారు. ఏంటంటే ఎంతో మంది 100 కోట్ల కలెక్ట్ చేశారు, నేను అంత రాజకీయ పరంగా పెద్ద హోదాలో ఉండొచ్చు, సినిమా పరంగా ఎంత ఉన్నా కానీ, అంత పెద్ద స్థాయి ఉన్నా కానీ 100 కోట్లు కలెక్ట్ చేయలేదు అని చెప్పేసి నిజాయితీగా ఒప్పుకున్న ఆయన చెప్పడం కూడా అదే చెప్పారు. నిజాయితీగా చెప్పారు అంటే, అందరి సినిమాల్లాగా నేను 100 క్రోర్స్ క్లబ్లోకి వెళ్తానా, 50 కోట్ల క్లబ్లోకి వెళ్తానా, ఇంకో దగ్గరికి వెళ్తానా అనేది నాకు తెలియదండి. నా సినిమాని ప్రేక్షకులు చూస్తారు. ఇంతమంది పడిన కష్టం, 5 ఏళ్ల కష్టం, ఆ ప్రొడ్యూసర్కి 4 డబ్బులు మిగలాలి. ఎందుకంటే జానీ సినిమా ఈయన ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసినప్పుడు ఎంత పెద్ద అయ్యింది అనేది ఆయనకు తెలుసు. సో ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఆ ప్రొడ్యూసర్ బాధ నాకు తెలుసు. సో ఏఎం రత్నం గారికి కోసం మీరు సినిమా చూడండి అని చెప్పి నిన్న ఆయన చెప్పడం జరిగింది. నిధి అగర్వాల్ ఒక అంత స్థాయిలో ఉండే ఒక డిప్యూటీ సీఎం, ఒక హీరోయిన్ని, ఆయన అందరు హీరోయిన్స్ ని పొగుడతాడు. అదేంటంటే అందరికి ఏమనిపిస్తుంది, సినిమాలో మనం నటించాం కదా, వీళ్ళని గురించి పొగడాలి అన్నట్టుగా కాకుండా, నిన్న మనసులో నుంచి ఆ అమ్మాయి కోసం, ఎందుకంటే అమ్మాయికి కూడా హిట్ కావాలి, తన కెరియర్ కూర్చోబెట్టేసి 5 సంవత్సరాలు ఏ సినిమాలు ఒప్పుకోకుండా ఈ సినిమా కోసం అమ్మాయి కష్టపడింది. ఇది అందులో ఫస్ట్ పార్ట్, ఇప్పుడు రిలీజ్ అయ్యేది ఫస్ట్ పార్ట్ అన్నమాట, హరహర వీరమల్లు. సెకండ్ పార్ట్ లో ఏముండబోతోంది అనేది మనం చూడాలి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారా, ఇంకెవరైనా యాక్ట్ చేస్తారా, ఇప్పుడు ఆయనకుండే బిజీ స్కెడ్యూల్లో అనేది ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏం జరిగింది అంటే, ఆయన వస్తున్నారు అంటే జనసందోహం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అందులో ఆయన సినిమా ఈవెంట్, కానీ 1500 నుంచి 2000 మంది వరకే పర్మిషన్ ఇచ్చారు శిల్పకళా వేదికలో. అంతకుముందు అది విశాఖపట్నంలో జరగాల్సి ఉండే భారీ ఈవెంట్. వర్షాల కారణంగా మళ్ళీ అక్కడ ఏదైనా తొక్కిసలాట జరిగితే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తారు అని చెప్పి చిన్న ఈవెంట్. అసలు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో అంత చిన్న ఈవెంట్ ఇదే ఫస్ట్ టైం. యాంకరింగ్ చేసిన సుమక్ కూడా ఇది ఫస్ట్ టైం. ఒక 1 hour లో నువ్వు ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏవీ లేయడము, నిధి అగర్వాల్ గారు ఏవీ లేయడము, ఏం రత్న గారు ఏవీ లేయడం, ఇవేమీ లేదు. ఒక 1 hour టైం లిమిట్ ఇచ్చారు. ఆ 1 hour లో వాళ్ళ టైంకి రావాలి. కీరవాణి గారు ఏదైతే ఒక సాంగ్ రిలీజ్ చేయలేదో ఆ సాంగ్ అక్కడ రిలీజ్ చేశారు. తర్వాత కీరవాణి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏవి అంతా వేయకుండా ఒక 5 minutes లో ఒక సాంగ్ కంపోజ్ చేశారు, July 24th అని చెప్పి దాన్ని ప్రజెంట్ చేసేసారు. సుమ గారు వచ్చారు, ఇంకే హడావిడి లేకుండా స్టార్టింగ్ నుంచి గబ కీరవాణి గారు మాట్లాడేశారు, నిధి అగర్వాల్ మాట్లాడేశారు, బ్రహ్మానందం గారు మాట్లాడేశారు, ప్రొడ్యూసర్ గారు ఏం రత్నము, జ్యోతికృష్ణ గారు మాట్లాడేశారు, త్రివిక్రమ్ గారు రాలేదు. సో సుమ గారు 2 నిమిషాలే టైం లిమిట్ అని చెప్పి, ప్రతి ఒక్కరికి సార్ టైం లిమిట్ ఉంది 2 నిమిషాలే అని చెప్పి అందరూ మాట్లాడడం జరిగింది. బ్రహ్మానందం గారు మాట్లాడింది చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన, అమ్మా నువ్వు 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కాదు, ఆ మనిషి గురించి చెప్పాలంటే నాకు కొన్ని గంటలు కావాలి, కానీ టైం లిమిట్ అని చెప్తున్నావు కాబట్టి నేను 10 నిమిషాల్లో ఫినిష్ చేస్తానని ఆయన ఒక్కరు మాత్రమే ఆయన గురించి చెప్పారు. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఒక మనిషి గురించి పొగడడం అనేది మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలుగా చూసాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఎప్పుడు మాట్లాడడం నేను వినలేదు. మీరు ఎవరైనా వినుంటే కింద కమెంట్స్ లో పెట్టండి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడడము, ఆయన చెప్పే విధానంతో పవన్ కళ్యాణ్ గారు పడి నవ్వుకున్నారు కింద. ఆ తర్వాత ఏం రత్నం గారు, జ్యోతికృష్ణ గారు కూడా వచ్చి థ్యాంక్స్ సో మచ్ అండి, మాకు టైం లిమిట్ ఇచ్చారు. రాజమౌళి గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఆయనకి డిస్ట్రిబ్యూషన్లో చాలా హెల్ప్ చేశారని మాట్లాడారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్, నిధి అగర్వాల్ గురించి మాట్లాడారు, జ్యోతికృష్ణ గారు కూడా అలాగే మాట్లాడారు. దీని తర్వాత గబగబా అసలు ఏంటంటే ఇంకా నెక్స్ట్ మినిట్లో వీళ్ళని
పంపించేయాలి అన్నట్టుగా సుమ గారు కూడా అవును ఫాస్ట్ గా ఫాస్ట్ గా చేశారు. ఇట్స్ ఓన్లీ 9 o'clock స్టార్ట్ అయింది, 10 o'clock అంతే. అయిపోయింది మళ్ళీ గంటలో. వర్షాలు పడుతున్నాయని అన్ని ప్లస్ తొక్కిసలాట ఉండకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిధి అగర్వాల్ ఒక 2 minutes మాట్లాడింది, తెలుగులోనే మాట్లాడింది ఆ అమ్మాయి పాపం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు కర్ణాటక నుంచి వచ్చిన ఆయన మాట్లాడారు. తర్వాత రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. ఆయన స్పీచ్ చాలా అద్భుతంగా ఉండింది. బికాజ్ ఎందుకంటే ఆయనకి నటన పట్ల ఎంత ఆసక్తి ఉందనేది మనం ఒకసారి ఒక ఫంక్షన్ లో చూసాం, టీడీపీ వాళ్ళ చేసిన దాంట్లో. అండ్ డిప్యూటీ ఆయన స్పీకర్ గారు మాట్లాడారు, ఆయన చాలా బాగా మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఆయనకి ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉండి ఉండి అలవాటు అయిపోయి సినిమా గురించి కన్నా తన భావోద్వేగాన్ని ప్రజలకు తెలుసుకోవాలి, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి, నేను ఇక మీదట సినిమాలు తీయకపోవచ్చు, నా తరఫున వారసులవరైనా వస్తాడేమో అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడిన స్పీచ్ లాగే ఉంది. అది అందరికీ తెలియాల్సిన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగానికి దూరం అయిపోతున్నారా, ఆయన ఇంకా చేయలేడు, ఇది అని మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఆయన నిన్న చాలా గట్టిగా సమాధానం ఇచ్చాడు. సో పవన్ కళ్యాణ్ అలియాస్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిన్న మాట్లాడిన స్పీచ్ జనాలకి చాలా బాగా అర్థమైంది. ఓజీ 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 అని నడుస్తుంటే వెయిట్ చేయండి, నేను మాట్లాడాల్సిన చాలా ఉంది, మీతో పంచుకోవాల్సిన చాలా ఉంది. రాజకీయ సభల్లో చాలాసార్లు నేను ప్రమోషన్లు చేశాను, మీతో నేను మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా రోజులైంది, ఇంత తక్కువ దాంట్లో నేను మాట్లాడాల్సింది మాట్లాడేస్తానని మాట్లాడారు. తర్వాత టికెట్ రేట్స్ పెంచడానికి తెలంగాణలో హెల్ప్ చేసిన రాబిన్ రెడ్డి అని ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు. ఆయన రాబిన్ రెడ్డియో ఎవరో ఒక ఆయన్ని గుర్తు చేసుకున్నారు ఆయన. తర్వాత రేవంత్ రెడ్డి గారికి, అనుమల రేవంత్ రెడ్డి గారికి ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు, ప్రీమియర్ షోస్ కి పర్మిషన్ ఇచ్చారు అని. తొక్కిసలాట లేకుండా జరుగుతుంది అని మాత్రం చెప్పారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆఫ్టర్ సో లాంగ్ గ్యాప్ బ్రో తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా అది. బ్రో కూడా సాయి ధరమ్ తేజ్ కోసమే చేశాడు ఆయన, అల్లుడు కోసం చేశాడు మేనమామయ్య. ఇందులో ఫుల్ లెంత్ దాంట్లో ఇక్కడ 100 కోట్లు సాధిస్తుందా 50 కోట్లు సాధిస్తుందా అని నేను మాట్లాడనండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసామా లేదా అన్నదే చాలు జనాలకి. ఫస్ట్ డే కలెక్షన్స్ వస్తాయా, ఇంత డిలే చేసి సినిమా ఫ్లాప్ అవుతుంది, సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని మాట్లాడిన వాళ్ళకి నా సమాధానం ఒక్కటే, ఆయన సినిమా మీద కనిపిస్తేనే సినిమా బ్లాక్ బస్టర్. అంతే. అది సినిమా కంటెంట్తో ఉందా, కంటెంట్తో లేదా, 5 ఏళ్ళు ఏం ఖర్చు పెట్టారు, విఎఫ్ఎక్స్ ఏముంది, ఏఐ టెక్నాలజీ యూజ్ చేశారా, ఇవన్నీ పక్కన పెడితే ఆయన కనిపించడమే మహాభాగ్యం అనుకునే ప్రేక్షకులకి జూలై 24వ తారీఖు కనుల పండగగా పవన్ కళ్యాణ్ గారి సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్ ఓవర్ వరల్డ్ ఆ సినిమాని ప్రతి ఒక్క ప్రేక్షకుడు వెళ్ళి చూస్తాడు. సినిమా హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే ఆయన సినిమాని, ఆయనను ఆరాధించే ప్రతి ఒక్క అభిమాని వెళ్ళి ఈ సినిమా చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను.